అన్న ఎర్రగడ్డ పశువుల మార్కెట్లో చూడి పశువులు తక్కువ రేటుకు దొరుకుతున్నాయి కదా, అట్లానే నేను ఒక 2 పశువుల్ని తీసుకొని వచ్చా, కానీ 7th మంత్లో అబార్ట్ అయిందన్న. రెండో విషయం ఏంటి అంటే అన్న, నేను పక్క విలేజ్ నుంచే తీసుకొని వచ్చిన 7.5 months 7th మంత్లో అబార్ట్ అయింది. మూడో విషయం ఏంటి అంటే అన్న, మా డైరీ ఫామ్లో ఉన్నటువంటి దున్నపోతునే బయట నుంచి కొనుక్కొని వచ్చాను, కానీ యానిమల్స్ని దాటింది, అన్ని కన్సీవ్ అయినాయి, కానీ 7th మంత్లో అబార్ట్ అయినాయి. రీజన్ ఏంటి అంటే బ్రూసెల్లోసిస్. మన యానిమల్ కంపల్సరీ 7th మంత్లోనే అబార్ట్ అయింది అంటే మాత్రం బ్రూసెల్లోసిస్కి టెస్ట్కి మనం పంపించాలి కంపల్సరీ. డైరెక్ట్గా దాన్ని టచ్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయకూడదు. మేల్కి ఉంది అంటే దున్నపోతుకుంది, ఆంబోతుకుంది అంటే ఎన్ని యానిమల్స్ని దాటితే అన్ని యానిమల్స్కి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. అదే ఫీమేల్ అనుకోండి, ఆ ఫీమేల్ 7th మంత్ వరకు ప్రెగ్నెన్సీ పీరియడ్ మంచిగా కంటిన్యూ అవుతుంది, కానీ 7th మంత్ రాగానే అబార్ట్ అయిపోతుంది. ఆ డిశ్చార్జెస్ వల్ల కూడా ఈ యొక్క వేరే యానిమల్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అనమాట. బ్రూసెల్లోసిస్కి కాటల్ స్ట్రెయిన్ అనే వ్యాక్సిన్ ఉంది. ఈ కాటల్ స్ట్రెయిన్ అనే వ్యాక్సిన్ని గవర్నమెంట్ ఉచితంగా సరఫరా చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఇది మనకి 4th మంత్ ఏజ్లో ఫీమేల్ కాఫ్కి ఇవ్వటం వల్ల అసలుకి బ్రూసెల్లోసిస్ వ్యాధి అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోవటము, మన దేశంలోనే ఈ బ్రూసెల్లోసిస్ అనే జబ్బు లేకుండా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట.